సార్ నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలు అంటే కాస్త దుమారం రేపాయి. ఆయన పేరెత్తకపోయినా వాళ్ళని ఉద్దేశించే చేశారని చెప్పేసి వాళ్ళ నిరసనలు కూడా తెలియజేస్తున్నారు సార్. మరి ఈ వ్యాఖ్యలు మీరే విధంగా చూస్తారంటారు? యాక్చువల్గా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పిలుపు ఇచ్చింది నిరసన ఉద్యమం. సో అంటే తెలంగాణ ఆడపడుచుల్ని రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు కూడా కించపరిచారు అసెంబ్లీలో. వాళ్ళు క్షమాపణ చెప్పాలి, అంతవరకు మా పోరాటం ఆగదని అనౌన్స్ చేశారు. సో ఆల్రెడీ సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలోనే కన్నీళ్లు పెట్టుకునింది. ఇది ఒక రకంగా బీఆర్ఎస్కి కలిసి వచ్చిన సందర్భం అని చెప్పచ్చు. రైతుల కాజెస్ మీద వాళ్ళు ఫస్ట్ ఉద్యమం చేశారు ఈ ప్రభుత్వం వచ్చినాక. ఆ తర్వాత వాళ్ళకి ఏది కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలిపించే అవకాశం ఏది రాలే. ఇప్పుడు అనుకోకుండా రేవంత్ రెడ్డి వాళ్ళకి అందించాడు. అయితే ఏం జరిగింది? ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాల్సిన అంత సీరియస్ వ్యవహారమా? నిజంగానే రేవంత్ రెడ్డి అంత పెద్ద తప్పు చేశాడా అనేది మనం చూస్తే, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడంటే, కేటీఆర్ను ఉద్దేశించి నీ వెనకున్న అక్కలే కొంపలు ముంచారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండు అని అన్నాడు. ఆయన వెనక ఎవరు కూర్చోన్నారు? సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, వీళ్ళిద్దరు కూర్చున్నారు. సో ఆ అక్కలే ఒకప్పుడు నన్ను కాంగ్రెస్లోకి చేర్పించి తర్వాత వాళ్ళు చల్లగా బీఆర్ఎస్లోకి జారుకున్నాడని చెప్పాడు. సో ఇది దుమారం అయింది. దాంతో అసెంబ్లీ అంతా గొడవ అయిపోయింది. దాని తర్వాత క్లియర్ చేయడానికి దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఈసారి నేరుగానే సబితా ఇంద్రారెడ్డి పేరు చెప్పాడు. సబితా ఇంద్రారెడ్డి నన్ను కాంగ్రెస్లోకి, తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి రమ్మని చెప్పింది, తీసుకొచ్చింది. తర్వాత ఉప ఎన్నికప్పుడు మల్కాజిగిరి నుంచి నిన్ను పోటీ చేయి, నేనున్నాను, నేను గెలిపిస్తానని నాకు హామీ ఇచ్చింది. అన్నీ చేసి నన్ను రంగంలోకి దించేసి ఆ మాత్రం పోయి బీఆర్ఎస్లో పదవుల కోసం, అవకాశాల కోసం ఆమె వెళ్ళిపోయింది స్వార్థపూరితంగా అని ఇంకా వివరంగా చెప్పాడు. అంటే ఆయన అక్కలనింది ఎవరిని? వాళ్ళిద్దరినే కదా క్లియర్గా అది చెప్పాడు. దాని తర్వాత గోల అయిపోయింది. ఆమెకు మైక్ ఇవ్వలేదు. ఆమె మాట్లాడాలంటే ఆమె కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి, ప్రతిపక్షాలకు మైకులు కట్ చేశారు, గందరగోళమైంది. దీంతో ఆయన ఈ లోపల గవర్నర్ ప్రమాణ స్వీకారం ఉంది, నేను పోయి రిసీవ్ చేసుకోవాలని మళ్ళీ వచ్చి చెప్తానని ఆయన వెళ్ళిపోయాడు. ఈ లోపల ఈయన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయన లేచి ఆయన ఇంకా ఏకవచనంలో మొదలుపెట్టాడు. నువ్వు అంటూ సబితా ఇంద్రారెడ్డిని ఇంకా ఘోరంగా ఆయన మాట్లాడాడు. నువ్వు నీతి మంత్రాలువా, నువ్వు ఇది కదా, నువ్వు అది కదా అని ఇంకా ఆయన మాట్లాడాడు. దాని తర్వాత దుద్దిల్ల శ్రీధర్ కూడా అదే పద్ధతిలో మాట్లాడాడు. దుద్దిల్ల శ్రీధర్ ఏమో అసలు రేవంత్ రెడ్డి పేర్లే చెప్పలేదు. నీ వెనక అన్నాడు. నీ వెనకంటే అసెంబ్లీలో కాదు, నీ వెనకున్న స్త్రీలు అని ఆమె కూడా సీత అక్క కూడా అలాగే మాట్లాడింది. దాంతో ఇదేంది, వీళ్ళకి ఇంకొక ఆయుధం దొరికింది. అంటే తెలంగాణ స్త్రీలందరూ మోసగాళ్ళ, తెలంగాణ స్త్రీలంతా మోసం చేసేవాళ్ళ, ఇలాగ ఏకవచనంలో తెలంగాణ స్త్రీలందరినీ వీళ్ళు అవమానిస్తున్నారన్న ఆస్పెక్ట్ని వాళ్ళు తీసుకెళ్ళారు. ఆ తర్వాత ఓవైసీ వీళ్ళందరూ కూడా సబితా ఇంద్రారెడ్డి ఖచ్చితంగా మైక్ ఇవ్వాలి, ఆమెకు సమాధానం చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలంటే ఆమెకు మైక్ ఇచ్చారు. కాసేపు ఆమె మాకు కానీ ఒక 2 గంటలు 3 గంటలు ఇస్తే నేను మా ఫ్యామిలీ హిస్టరీ అంతా చెప్తాను, మేము ఎంత కష్టాలు పడ్డాము, మాకు రాజశేఖర రెడ్డి చాలా ప్రోత్సాహం చేశాడు, ఆయన ఎంతో గౌరవం ఇచ్చాడు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మాకు అది లేకపోయింది, అందుకని మేము ఇది లేకుండా బీఆర్ఎస్లోకి వచ్చాము, బీఆర్ఎస్లో కూడా మేము కష్టపడి సాధించుకున్నాం, బీఫామ్ టికెట్ తీసుకొని మేము ఎన్నికల్లో గెలిచాము తప్ప మాకేదో అయాచితంగా ఏమీ దొరకలేదు, ఇటు మేము కష్టాలు పడి మా హస్బెండ్స్ ఇబ్బందుల్ని ఎదుర్కొని మేము కష్టాలు పడి వస్తే మమ్మల్ని ఇంత నీచంగా మాట్లాడతారా? నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావు? నువ్వు రాలేదా? నువ్వు పార్టీ తెలుగుదేశం నుంచి నువ్వు కాంగ్రెస్లకు వస్తే అది న్యాయము, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి మేము వెళ్తే అది అన్యాయమా అని వాళ్ళు మాట్లాడారు. సీతక్కన గురించి కూడా అదే మాట్లాడారు. నువ్వు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వచ్చావని మాట్లాడారు. అది వాస్తవమే. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ అలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళాడు, ఇప్పుడు కూడా పార్టీ ఫిరాయింపుల్ని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. అలాంటప్పుడు ఆయన వేరే పార్టీలకి కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళని ఎట్లా మోసం చేశారంటారు? మరి అట్లాంటప్పుడు ఈయన కూడా తెలుగుదేశం వాళ్ళు మోసం చేసి వచ్చినట్టే కదా కాంగ్రెస్లకి. ఇప్పుడు మరి బీఆర్ఎస్ని మోసం చేసి తమ పార్టీకి రమ్మని ఆయన పిలుస్తున్నట్టే కదా.
ఖచ్చితంగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం అంటే పార్టీని మోసం చేస్తున్నట్టు, ప్రజలను కూడా మోసం చేస్తున్నట్టు. ప్రజలు నువ్వు ఫలాని పార్టీలో ఉన్నావని నీకేస్తారు, నువ్వు వెళ్ళిపోయి అటు వెళ్ళిపోతే ప్రజలను కూడా మోసం చేసినట్టే కదా. మరి ఆ మేరకు రేవంత్ రెడ్డి కూడా మోసం చేసినట్టే కదా. కాబట్టి ఇది ఏంటంటే ఇక్కడ ఆ, రేవంత్ రెడ్డి కూడా కొంత మెచ్యూరిటీ సంపాదించుకోవాలనే విమర్శలు వస్తున్నాయి. ఆయన ఇంకా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో ముఖ్యమంత్రిగా కూడా అలాగే మాట్లాడుతున్నాడు అన్న విమర్శలు రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి. అంటే దూకుడు అవన్నీ ఆయనకు ఉపయోగపడింది ప్రతిపక్ష నాయకుడిగా. ఇప్పుడు కూడా అదే ఆ, అన్ని చోట్ల పనికి రాదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రకరకాల వ్యక్తుల్ని డీల్ చేయాల్సి ఉంటుంది, బ్యాలెన్స్గా వెళ్ళాల్సి, దూకుడు ఉన్న చోట దూకుడుగా ఉండాలి. కానీ అన్ని చోట్ల దూకుడుగానే ఉండడం, ఇతరులని హీనంగా మాట్లాడడం చేస్తే అది రివర్స్ అవుతుంది. కేసీఆర్కి నెగిటివిటీ వచ్చింది అక్కడే కదా. కేసీఆర్ అందరితో చాలా ఏదో వాళ్ళందరూ తన సర్వెంట్లు అయినట్టు, తానేదో ఒక తెలంగాణ అనే రాజ్యానికి రాజు అయినట్టుగా బిహేవ్ చేయడం, విలేకరులు ఎవరైనా ప్రశ్న అడిగితే వాళ్ళని హీనంగా మాట్లాడడం, అవమానకరంగా మాట్లాడడం, ఇవన్నీ చేయడం అనేది అందరూ చూశారు. ఆ అహంకారాన్ని ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ఆత్మాభిమానానికి ఇది ఎన్నికల పోరాటం అని చెప్పి రంగంలో దిగాడు. రేపొద్దున రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే అవుతుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ఎవరిని ఎక్కువ ద్వేషిస్తున్నామో వాళ్ళనే మనం కాపీ కొడతామని అంటారు. ఒక్కోసారి మనం గట్టిగా స్ట్రాంగ్గా నిన్ను ద్వేషిస్తూ ఉంటే నీ గుణాలే నాకు వస్తాయని. సో అది రేవంత్ రెడ్డికి కూడా అదే లక్షణాలు వస్తున్నట్టుగా ఉంది. ఆయన మీడియా మీద గతంలో మాట్లాడిన మాటలు కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాని ఒక్కొక్క నేమ్ చేస్తానని మాట్లాడడం, మొన్న కూడా సినిమా ఇండస్ట్రీ మీద మాట్లాడడం, గద్దర్ అవార్డ్స్ ఇచ్చారు. సరే, గద్దర్ అవార్డ్స్ మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కదా, ఉండకూడదని ఈయన చెప్పేస్తే పొలవమని వచ్చి కాళ్ళ మీద పడాలా? గద్దర్ అవార్డులు, గద్దరు అని ఆయన సినిమాలకు సంబంధం లేదు, సినిమాకి సంబంధం ఉండేది ఏమన్నా ఇవ్వండి అనేది వాళ్ళకు ఉండొచ్చు కదా. సో ఈయన ఎవరిని అడిగి మరి గద్దర్ అవార్డ్స్ అనౌన్స్ చేశాడు? సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో డిస్కస్ చేయాలి కదా. గద్దర్కి సముచిత స్థానం ఇవ్వాలని అందరూ అంటున్నారు, కానీ సినిమా అవార్డ్స్కి గద్దర్ పేరు పెట్టడం కరెక్ట్ కాదని చాలామంది తెలంగాణ వాదులు కూడా మాట్లాడుతూ, గద్దర్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మాట్లాడుతున్నాడు. ఏదేమైనా దాని పట్ల కూడా ఈయన కొంత పెడరసంగా మాట్లాడాడు అనే అభిప్రాయాలు అందరికీ ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు స్పందించట్లేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. నిజానికి ఇవాళ నంది అవార్డులకి క్రేజ్ అనేది పోయిందండి. నంది అవార్డులు అంటే స్టేట్ అవార్డులకే క్రేజ్ పోయింది, గతంలో ఉన్నట్టు లేదు. ఇప్పుడంతా నేషనల్ అవార్డుకి క్రేజ్ ఉంది, ఫిల్మ్ఫేర్ అవార్డులకి క్రేజ్ ఉంది. కానీ ఎందుకంటే రెగ్యులర్గా ఇవి ఇవ్వడం అనేది లేదు, జరగలేదు. అందుకని ఒకప్పుడున్న గ్లామర్ స్టేట్ అవార్డులకు పోయింది. సో ఆ గ్లామర్ని తీసుకురావాలి, మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేయాలి తప్ప వాళ్ళు ఏదో వాళ్ళ ఇండస్ట్రీ నేను ముఖ్యమంత్రి చెప్తే కూడా పట్టించుకోలేదన్న ధోరణి ఉండకూడదు. అక్కడే నీ అహంకారం అనేది బయటికి కనపడుతుంది. సో ఇది రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఇబ్బందికరమైన అంశమే. ఎందుకంటే బీఆర్ఎస్ వెయిట్ చేస్తుంది, ఒక ఎమోషనల్ ఇష్యూ ఏదైనా దొరుకుతుందా మనం జనాలకి తీసుకెళ్దామని. ఇక్కడ దొరికినట్టు ఉంది. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి నేను అలా అనడం తప్పే అని జమాపం చెప్తే ఆయనకి మంచిది. అది లాగితే ఇప్పుడు కూడా నేనేం తప్పు చేయలేదని ఆయన మాట్లాడుతున్నాడు. సో ఇది కాంటెక్స్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైనా కూడా విషయం అనేది మామూలు పరిస్థితుల్లో తప్పు కాకపోవచ్చు. ఆమెనేదో నువ్వు వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఏమక్క నన్ను కొంప ముంచి నన్ను ఇట్లా చేసి నువ్వు అట్టు వెళ్ళిపోయినా అని మాట్లాడుకోవచ్చు. ఇవి అందరూ మాట్లాడతారు. నువ్వు ఏదన్నా ఫలాని జాబ్లో నేను చేస్తాను, నువ్వు కూడా రా అంటావు, నేను చేరినాక నువ్వు వెళ్ళిపోతావు, నేను ఏమైనా నన్ను కొంప ఉంచి నన్ను తీసుకొచ్చి ఇక్కడ దింపేసి నువ్వు వెళ్ళిపోయినావు కదా అనొచ్చు. నేను అంతవరకు చేయొచ్చు, కానీ అది దానికి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, ప్లేస్ ఉంటుంది, టైం ఉంటుంది, ఎక్కడ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే నన్ను ముంచారు నిన్ను కూడా ముంచుతారని మాట్లాడడం అంటే ఖచ్చితంగా అది డెరిగేషనే కదా. స్త్రీలు కాబట్టే కదా అలా మాట్లాడావు అన్న అభిప్రాయం వస్తుంది. నన్ను ముంచిన వాళ్ళు నిన్ను కూడా ముంచుతారంటే వాళ్ళు అంత ఘోరమైన పని ఏం చేశారు? నువ్వు చేసిన పనే కదా వాళ్ళు కూడా చేశారు. ఈయన పార్టీలోకి వెళ్ళాడు, అదే పని వాళ్ళు కూడా పార్టీలోకి వెళ్ళారు.